హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా శుభ్రంగా కడిగాని మటన్ని 3 సార్లు అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అలాగే పసుపు, కారం, మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. కొద్దిగా 2 స్పూన్లు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మ్యారినేషన్ కోసం. మటన్ ఇలా చేసి పెడితే బాగా టేస్టీగా ఉంటుంది. మటన్ ముక్కలకంతా ఉప్పు కారం దిగి. అలాగే 2 స్పూన్లు అంతా పెరుగు కూడా వేసుకుందాం. గట్టి పెరుగు వేసుకోండి. వేసుకొని అంతా నేను చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి ½ an hour అయినా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి పక్కన. అంతలోపు నేను బాస్మతి రైస్ కూడా పక్కన నానబెట్టేశాను. ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేడైంది. ఇందులో ఓల్ గరం మసాలా వేసాను. చెక్క, లవంగ ఇవన్నీ అన్నీ వేసేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇది మటన్ గ్రేవీ కోసము. మనము ఎక్కువ ఆనియన్స్ వేసినంత గ్రేవీ బాగా వస్తుంది. దమ్లో గ్రేవీ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇవి ఆనియన్స్ అంతా బాగా ఎర్రగా మగ్గేదాకా వేయించుకుందాము. అవి వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి మనం ఒక ప్లేట్ ముచ్చినామంటే త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ కూడా. అంతలోపల నేను 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేస్తున్నాను. అలాగే మనకి ఏమేమి కావాలో అన్నీ నేను సైడ్లో కట్ చేసుకుంటాను. మూత పెట్టేశాను కదా, ఆనియన్స్ కూడా మగ్గిపోయి ఉంటాయి. చూడండి, బాగా వేడిగా ఉన్నాయి. బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించితేనే గ్రేవీ బాగా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేను ఉప్పు వేసి వేయించుతున్నాను అన్నాను కదా. బాగా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు కొంచెము ఎర్రగా మగ్గిన ఈ ఆనియన్స్ని కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుందాము. ఇవి లాస్ట్లో మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు అందులోకి పుదీనా, కొత్తిమీర కలిపేసాను. కొంచెము మళ్ళీ లాస్ట్లో మనం వేస్తాం వింత పైన. అలాగే టమాటోలు కూడా వేసుకుందాము. టమాటోలు కూడా బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. టమాటోలు, ఉల్లిగడ్డలు బాగా మగ్గితే మన గ్రేవీ టేస్టీగా ఉంటుంది. తినేదో పచ్చివాసన రాకుండా మనం ఇంకేం ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయం కదా, అదే అంతా బాగుంటుంది. టమాటాలు కూడా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తాము. అప్పుడప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి మనం లాస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు. చాలాసార్లు ఉప్పు వాడినాము మనము. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసినాము, టమాటాలు మగ్గేటప్పుడు వేసినాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను. నేను మ్యారినేషన్కి 2 స్పూన్లు వేసాను. ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంత వేస్తే ఈ మసాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు అంతా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు అంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా చూపిస్తున్నాను నేను. అంతా మగ్గిన తర్వాత మనం మ్యారినేషన్ చేసిన మటన్ అంతా ఇందులో వేసి బాగా కలుపుకుందాము. అది కూడా కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా బాగా నూనెలో వేగనిచ్చి కొద్దిగా ఆ గిన్నెని కడిగిన నీళ్ళు ఒక్కటే వేసినాను. మ్యారినేషన్ గిన్నె కడిగిన నీళ్ళు చాలా. మటన్ నీళ్ళు ఏమో ఎక్కువ అవసరం లేదు. మటన్లోనే నీళ్ళు ఉంటాయి కదా, అవే ఉడికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 6 విజిల్ తెప్పిస్తాము. మీరు మటన్ చూసి, మీ మటన్ ఎలా ఉందో చూసి అన్ని విజిల్స్ తెప్పండి. 90% మటన్ ఉడికేట్లు చూసుకోండి. 10% మటన్ దమ్ చేసినప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఇక్కడ మనము 90% ఉడికేట్లు చూసుకోవాలి. అది విజిల్ వచ్చేసింది. 6 విజిల్ పక్కన పెట్టేశాను. ఇక్కడ రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను. మన వాటర్లో ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనం తాగి చూస్తే ఉప్పుగా ఉండాలి. నీళ్ళన్నీ వంచేస్తాం కాబట్టి అప్పుడు ఉప్పు అంతా వెళ్ళిపోతుంది. కొద్దిగా ఉప్పు ఉంటే అంత రైస్కి కొంచెం పట్టుకుంటుంది, ఎంత కావాలంత. దీంట్లోకి కొద్దిగా బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ వాటర్లో బాగుంటుంది. ఇవంతా బియ్యానికి కూడా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఎసురు మరిగేటప్పుడు ½ an hour బిఫోర్ నానబెట్టుకున్న రైస్ని వేస్తున్నాను. బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ వేసినాను. ½ kg మటన్ అంటే ½ kg బియ్యం వేసుకోండి, చాలా బాగా ఉంటుంది.
ఇక్కడ విజిల్ కూడా పోయింది, మనం చూస్తాము మటన్ ఉడికిందో లేదో. అంతలో బియ్యం కూడా ఉడుకుతాయి, ఒక ఉడుకాల బియ్యము. చూడు మటన్లో కూడా ఎసురు తక్కువే ఉంది కదా, ఇంత మాత్రం ఉంటే చాలు. మటన్ ఉడికిపోయింది, నేను చూసినాను. చాలా ఈ మాత్రం 90% ఉడికింది. ఇంకొంచెం ఉడికితే చాలు మనకి, ఇంకా 10% అంతా దమ్ వేసినప్పుడు ఉడుకుతుంది కదా, చాలు. ఇలా అంటే చూడండి తెలిసిపోతుంది. మటన్ బాగా మెత్తగా ఉడికితేనే దీంట్లోకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు కొద్దిగా నేను ఈ ఆయిల్ గ్రేవీ తీసుకుంటున్నాను. ఇది లాస్ట్లో మనకి యూజ్ అవుతుంది, ఎందుకని చూపిస్తాను నేను. ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఎసిట్లోకి నేను కొద్దిగా నెయ్యి వేసాను, ఒక స్పూన్ అంతా. ఎందుకంటే బియ్యం బాగా వస్తాయి, అతుక్కోకుండా పొడి పొడిగా బాగుంటుంది బిర్యానీ కూడా. చూడు ఇప్పుడు ఉడికిపోయింది. బియ్యం ఇలా ఇరుగ్గొట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది, కట్ అవుతుంది. ఇది 80% ఉడికింటే చాలు మనకి. ఇప్పుడు వంచేద్దాము. దీంట్లో కొన్ని నీళ్ళు తీసుకోండి, లాస్ట్ దమ్ వేసేటప్పుడు పైన నీళ్ళు వేయాలి కదా, ఇవి వాడుకుందాం, బాగుంటాయి ఇవి కూడా. నెయ్యి వేసినాం కదా, అంతా కొంచెం పై నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోండి. రెస్టారెంట్ స్టైల్ చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం మీరు ట్రై చేయండి. ఇదే మెథడ్లో చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. చికెన్కి ఉడికేసే పని ఉండదు, మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది మటన్ అంటే చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి మటన్ ఒకసారి బాగా విజిల్స్ కొట్టించుకోవాల. ఇది ఇప్పుడు అయిపోయింది, అంతా ఇలా వంచేసి పెట్టినాను. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నీ ఒక సైడ్ పెట్టుకొని నిదానంగా దమ్ చేయండి. నేను సింగిల్ లేయర్ చేస్తాను, కావాలంటే డబల్ లేయర్ కూడా చేసుకోవాలి. సింగిల్ లేయర్ అంటే ఒకేసారి బియ్యం పైన అన్నీ వేసేస్తాము. లైట్గా వేయండి, బరువు చేయొద్దండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చూసుకోండి. అంత బియ్యం వేసేసాను. ఇప్పుడు ఆ గ్రేవీ తీసింటాం కదా, అది ఇప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ మనం రంగు అంతా వేసే అవసరం ఉండదు, గ్రేవీ వేస్తేనే బాగా దిగుతుంది అందులోకి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ముందుగా తీసి పెట్టుకుంటాం కదా, బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా వేస్తున్నాము. అలాగే కొన్ని పచ్చిమిర్చి అన్నీ పైన మ్యారినేషన్ దీనిపైన పెట్టేది, అన్ని బియ్యం పైన ఇలా పెట్టేసి అందులోకి పుదీనా కొత్తిమీర వేసుకోండి. మనం పుదీనా కొత్తిమీర ఎక్కడ వాడలేదు, ఇప్పుడు పైన అంతా వేసేద్దాము. ఏం కాదు, చూసే చాలా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత అంతా మగ్గిపోతుంది. మనం అంతా రైస్లో కలపవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళు తీసింటాం కదా, ఒక గ్లాస్ నీళ్ళు, అవి కూడా వేసి పైన ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేస్తాము. వేసేసి మనం ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. అన్నీ వేసినాం కాబట్టి ఇంకా మటన్లో కూడా కొద్దిగా వాటర్ ఉంది, అది ఇది. కొంచెం గరం మసాలా కావాలంటే వేసుకోండి, నేను పైన కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. ఇప్పుడు మూత ముచ్చి మనం ఏమైనా వెయిట్ బరువు పెట్టేసి పెడదాము దమ్ముకి. 10 to 15 minutes చాలు, సిమ్లో పెట్టండి, పూర్తిగా సిమ్ చేసేసింది. సిమ్లో పెట్టి అల్లాడకుండా ముచ్చి ఇంకా తట్ట తీయకుండా పెట్టండి. 10 to 15 minutes అయిన తర్వాత ఒక 5 minutes వదిలిపెట్టి తీయండి, ఇలా అవుతుంది బాగా. ఇప్పుడు కింది పైకి చేసుకుంటే మన టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి చాలా ఈజీ.